మౌన పోరాటం మౌన పోరాటం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెడు, ఇది మంచి అని నక్షత్రకి విడమర్చి చెప్పడం మానేసి వెనక నుంచి ఆ మంట మీద ఇంకా కొంచెం నెయ్యి పోస్తావా? ఇదిగో నీకిదే చెప్తున్నాను రఘురామ్, నువ్వే నక్షత్ర మనసుని మంచిగా మార్చాలి. అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ముందు నిన్ను హాస్పిటల్కి పంపిస్తాను. నన్ను హాస్పిటల్కి పంపిస్తారు సరే, ముందు అసలు హాస్పిటల్ పంపించిన నక్షత్రకి ఎలా ఉందో ఏమైందో తెలియట్లేదు. నక్షత్రకి ఏం కాదు, నువ్వు అనవసరంగా కంగారు పెట్టుకు. అత్తయ్య, మురారి నక్షత్రం తీసుకొచ్చాడు. నక్షత్ర, అమ్మా నక్షత్ర, ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదుగా? ఏం కాకపోవడం ఏంటి, అయింది. మురారి, ఏమైంది మురారి? నక్షత్రకి ఏమైంది? అయిందమ్మా, చాలా పెద్దదే అయింది. నక్షత్ర అమ్మ అవుతుంది. నక్షత్ర ప్రెగ్నెంట్ అమ్మా. నన్ను తండ్రిని చేస్తుంది నక్షత్ర. నక్షత్ర నిజమా? అవును మావయ్య. నక్షత్ర, ఎంత మంచి వార్త, చాలా సంతోషంగా ఉంది. అవంతి, నక్షత్ర ప్రెగ్నెంట్ అంట. అందరి నోళ్ళు తీపి చెయ్యాలి. త్వరగా వెళ్ళి పాయసం చేయమ్మా. అలాగే అత్తయ్య. కంగ్రాచులేషన్స్ మురారి. కంగ్రాచులేషన్స్ నక్షత్ర. థ్యాంక్ యూ. వదినా, నువ్వు కొట్టావు కాబట్టే నక్షత్ర పడిపోయిందని నీ మీద చాలా కోపంగా మాట విసిరాను. కానీ ఇంత గుడ్ న్యూస్ నాకు తెలుస్తుందని నేను అనుకోలేదు. నక్షత్రం నెల తప్పడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్ గారు చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ వదినా, ఐఎమ్ సో హ్యాపీ. ఈయనొక పిచ్చోడు, కోపం వచ్చినా ఆనందం వచ్చినా పట్టలేడు. వదినా, త్వరగా స్వీట్ చెయ్యి. సరే. అలాగే అత్తయ్య. నక్షత్ర పద. రా. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా ఇది? కొట్టిన మనిషితోనే స్వీట్ చేయిస్తున్నాడు అంటే అవంతి నిన్ను కొట్టిందన్న విషయం మర్చిపోయాడా? తాను కొట్టడం వల్లే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మూఢనమ్మకంలో ఉన్నాడు మురారి. ఇలాంటి నమ్మకాలు కూడా ఉంటాయా? ఇలాంటి మనుషులకు ఉంటాయి. వీళ్ళని తెలివిగల వాళ్ళు అనలేం, తెలివి తక్కువ వాళ్ళు అనలేం. ఇదో రకం అంతే. ఇది బాలే ఉంది. ఎవడో బాబా కాలుతోదంతే కోరిన కోరికలు తీరతాయని వందల కొద్ది భక్తులు వెళ్ళి తన్నించుకున్నారంట. అలా ఉంది మీ ఆయన పరిస్థితి. ఈ సంతోషంలో నిజమేంటో మురారికి అర్థమయ్యేలా చేస్తాను. అతన్ని అటు జారిపోనివ్వకుండా చేస్తాను. అదంత ఈజీ. నక్షత్ర, నీ డబ్బు నువ్వు తీసుకో. అవంతి, ఇచ్చేసి. తీసుకో నక్షత్ర. నక్షత్ర, నువ్వు ఇంట్లోంచి మురారిని తీసుకెళ్లిపోవడానికి నువ్వు ప్లాన్ వేశావని మాకు తెలిసిపోయింది. రఘురామ్ అంతా చెప్పేశాడు. అయ్యో, నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. ఎందుకు రఘురామ్ అబద్ధాలు చెప్తున్నావు? నక్షత్ర గాని నిన్నేమైనా చేస్తుందని భయపడుతున్నావా? నేనేం చెప్పలేదు. లేదు రఘురామ్, నువ్వే చెప్పావు. నక్షత్ర నా మీద అటాక్ చేసి ఆ నేరాన్ని అవంతి మీదకి తోసేసి మురారిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోదామని ప్లాన్ చేసిందని నువ్వు చెప్పలేదు? ఇగో ఇదంతా పచ్చి అబద్ధం. నక్షత్ర, నువ్వు ఇది నమ్ముకు. అసలు మన ప్లాన్ అది కానే కాదు.
ఇదిగో నువ్వు డబ్బు అవంతి బట్టల్లో పెట్టేసి అవంతిని దొంగ చేద్దామని కదా. ఏయ్, నువ్వు అసలు మనిషివి కాదు, నీకు అసలు బ్రెయినే లేదు. చూడు నక్షత్ర, నేను ఈ విషయం గురించి మురారి ముందే మాట్లాడుండొచ్చు, కానీ తన ముందు మాట్లాడితే వాడి దృష్టిలో నువ్వు నేరస్తురాల్లా నిలబడతావు. అది నాకిష్టం లేదు. నాకు కావాల్సింది మీరిద్దరూ సంతోషంగా అన్యోన్యంగా ఉండడమే. అలా అని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకపోతే అవంతే ఈ నేరం చేసిందన్నట్టుగా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. అందుకే కావాలనే చిన్న అబద్ధం ఆడి మీ చేత నిజం చెప్పించాను. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నీకు తేలిక ప్రసవం జరుగుతుంది. పుట్టే బాబు గాని పాప గాని ఆరోగ్యంగా పుడతారు. అందుకే ఇక నుంచి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలని, మా ఇద్దరిని చెడ్డవాళ్లని చేయాలని ఎలాంటి చెడ ఆలోచనలు మనసులోకి రానివ్వకు. సంతోషంగా ఉండు, సరేనా? హా, అంత ప్రేమ నటించొద్దు. నీ ప్రేమ నా మీద కదని నాకు తెలుసు. డాక్టర్ 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 త్వరగా, డాక్టర్ త్వరగా, ప్లీజ్ డాక్టర్ త్వరగా యాంటీడోక్స్ ఇవ్వండి. యాంటీడోసా? దేనికి? ఏయ్, నిన్ను బతకనివ్వను. నువ్వే చేసేదంతా నిన్ను చంపేస్తా. కళ్యాణ్ రాముడికి చేయమనిచ్చిన ఇంజెక్షన్ జానకికి ఇచ్చి అది నా ఇన్సులిన్ ఇంజెక్షన్ ప్లేస్ లో పెట్టించేలా చేశావు. ఏయ్, నిన్ను చంపేస్తాను రే, చంపేస్తాను. ముందు నాకు యాంటీడోస్ ఇవ్వు, లేదంటే నేను అన్ని మర్చిపోతాను. నాకు వచ్చేస్తుంది. ఇవ్వు, ఇంజెక్షన్ ఇవ్వు. సభాష్! మహేంద్ర, ఇప్పుడు అర్థమవుతోందా నువ్వు ఎదుటి మనిషి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించబోయావో? ఇప్పుడు తెలుస్తోందా నువ్వు చేసిన పని ఎదుటి వాళ్ళని ఎంత కష్టపెడుతుందో? ఒక మనిషి యాక్సిడెంటే కదలలేని పరిస్థితిలో ఉంటే ఆ మనిషి మీద ఇలాంటి ఇంజెక్షన్ ప్రయోగించి ఆయన్ని పూర్తిగా జీవోత్సవంలా మార్చాలని చూడటం ఎంత దారుణమో తెలుసా? ఇదంతా దేనికి? డబ్బు కోసం. ఛీ! నువ్వు చేసిన పనంతా నాకు తెలుసు మహేంద్ర. అందుకే నిన్ను ఫాలో అయ్యి డాక్టర్ దగ్గరకు వచ్చాను. నువ్వు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాక నేను ఆయనతో మాట్లాడాను. మానవత్వంతో ఆయన నేను చెప్పిన దానికి ఒప్పుకున్నారు. అందుకే నువ్విచ్చిన ఇంజెక్షన్ నాకు ఇచ్చేసి నా భర్తకి చేయాల్సిన ఇంజెక్షన్ ఆయన చేశారు. నేను నీలా ఆలోచించి నిన్ను నాశనం చెయ్యాలి అనుకునుండుంటే నువ్విచ్చిన ఇంజెక్షన్ ని నీ ఇంజెక్షన్ ప్లేస్ లో పెట్టేదాన్ని. అంటే అంటే నేను చేసుకున్న ఇంజెక్షన్ అది కాదా? కాదు, అమ్మా, అది నువ్వు రెగ్యులర్ గా చేసుకునే ఇంజెక్షనే. డస్ట్బిన్ లో నువ్వు ఇంజెక్షన్ బాక్స్ వేయగానే గోదావరి ఆ బాటిల్ మార్చేసి పాయిజన్ ఇంజెక్షన్ బాటిల్ వేసింది. అదే నువ్వు చూసి కంగారు పడిపోయావు. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నీలా ఆలోచించను మహేంద్ర. మీరు మనుషుల నాశనం కోరుకుంటారు, నేను మనుషుల సంతోషం కోరుకుంటాను. అందుకే నీకింజెక్షన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేశావంటే ఈసారి నువ్వు డాక్టర్ని భయపెట్టిన వీడియో నా ఫోన్లోనే ఉంది. దాన్ని పోలీసులకు అప్పగిస్తాను. ఆ తర్వాత నీ జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుంది. జాగ్రత్త. అలాగే. సారీ. గోదావరి, పద. పదండమ్మా. నక్షత్ర, నేను ఆఫీస్కి బయలుదేరతాను. మురారి, అమ్మా. రామురారి, ఈరోజు చాలా మంచి రోజురా. మన ఇంటికే మంచి జరగబోయే రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మీ వదిన పాయసం చేసింది, తినేసి వెళ్ళు. సరేమ్మా. థ్యాంక్స్ వదిన. నక్షత్ర, నువ్వు తీసుకో. నాకొద్దు. తీసుకో నక్షత్ర, తిను. తిను. నాకు తినాలని లేదు. నోరంతా వెగటుగా ఉంది. మురారి, నక్షత్రని బలవంతం చేయకూడదు. ఇప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు తిను.
నేను బయలుదేరతాను. ఉమ్, అమ్మా, కొంచెం నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకో. ఏంట్రా కొత్తగా బాధ్యతలు అప్పచెప్తున్నావు? నాకు తెలీదా నా కోడల్ని ఎలా చూసుకోవాలో? నువ్వు చెప్తేనే నేను బాగా చూసుకుంటానా? హా, చూసుకున్నారు కదా. కళ్ళ ముందే చీర అంటుకుంటుంటే చస్తే చావని అని చూస్తూ ఉన్నారు కదా. నక్షత్ర ప్లీజ్, ఇప్పుడు అవన్నీ వద్దు. ఇప్పుడు నువ్వు కూల్గా సంతోషంగా ఉండాలి. నాకు పాప పుట్టాలి. నాకు బాబు పుట్టాలి. హ్మ్, ఎవరో ఒకరు. ఆ పుట్టే వరకు నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకూడదు. అందుకే నేనన్నీ పక్కన పెట్టి చెప్తున్నాను. నువ్వు కూడా అన్నీ తీసేయి. అమ్మా, నీకు నక్షత్రం మీద ఏ కోపమున్నా దయచేసి అవన్నీ పక్కన పెట్టాయి. రే, ఏం మాటలు రావి? ఇలాంటి మాటలు మాట్లాడి ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? నాకు మీ మీద కోపం ఎందుకుంటుంది? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు మీ మీద ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. నక్షత్ర కడుపుతో ఉందంటేనే నాకు పండగలా ఉందిరా, నిజం. ఇక నుంచి నక్షత్రని కాలు కింద పెట్టనిచ్చేదే లేదు. అన్ని పనులు నేను అవంతే చేస్తాం. తనకి నచ్చినవే వండుతాం, తనకి నచ్చిందే చేస్తాం. అన్నీ నక్షత్రని అడిగే చేస్తాము. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. రే, మళ్ళీ నువ్వు ఇంకోసారి ఈ సారీలు థ్యాంక్స్ లో చెప్పావంటే నేను అస్సలు ఊరుకోను, చెప్తున్నా. హ్మ్, నేను మురారిని నా వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తుంటే నా ప్రెగ్నెన్సీయే నా ప్లాన్స్ ని పాడు చేసినట్టు కనపడుతుంది. ఛ! సరేనమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేను బయలుదేరతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. నక్షత్ర, వెళ్ళొస్తాను. మ్, అత్తయ్య మనం ఈ విషయం దుర్గత్తయ్యకి చెప్పాలి కదా. అవును, ఇందాకే చెప్పాలనిపించింది, కానీ మురారున్నాడు. నువ్వు పాయసం చేస్తున్నావు కదా అని ఆగాను. ఆ. ఫోన్ చేసి ఇవ్వు. ఇవ్వు. సరే అత్తయ్య, ఇక్కడ కాదు, మనం సపరేట్ గా వెళ్ళి మాట్లాడదాం. ఆ. హలో అవంతి, ఎలా ఉన్నావు? అక్క, నేను జానకిని. జానకి, అక్క, నక్షత్ర నెల తప్పింది. ఏంటి? అవునక్క, నక్షత్ర నెల తప్పింది. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు జానకి, నాకు చాలా ఆనందంగా ఉంది. అవునక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్క, ఉంటాను. సరే, జాగ్రత్తమ్మా, ఉంటాను. విశాలాక్షి, రెడీనా? విశాలాక్షి, మెరిసిపోతున్నావుగా. అరే ఏమన్నా విశాలాక్షి, కంపెనీ చైర్పర్సన్ అయ్యే మెరుపు ఇప్పుడే కనిపిస్తుంది నీలో. నిజంగానేనా? మరి ఈ రోజుతో ఈ కంపెనీ నిర్వహణ అంతా నీ చేతిలోకి వస్తుంది. ఈ మొత్తం సంపదంతటికి నువ్వే అధికారినివి కాబోతున్నావు. అవుతానంటావా? ఇంకా డౌట్ ఏంటి? ముసలోడు సంతకం పెట్టగానే ఇక నువ్వే రారానివి. నువ్వు ఏం చెప్తే అదే జరుగుతుంది. అప్పుడు ఈ జానకి, కళ్యాణ్ రాముడు వీళ్ళందరినీ లెఫ్ట్ లెగ్ తో తన్ని బయటికి పంపించేద్దాం. వాళ్ళు మనల్ని బయటికి పంపించేద్దాం అనుకున్నారు కదా, ఇప్పుడు మనమే ఆ పని చేద్దాం. కానీ మహేంద్ర, ముసలోడిదంతా నాకు అప్పచెప్తూ సంతకం పెట్టిన తర్వాత కదా. ఆఫీస్కి వస్తున్నాడుగా,
వచ్చాక సంతకం పెట్టకుండా ఉంటాడా? ఎక్కడికి పోలేడు. ఏమో నువ్వెంత చెప్తున్నా నాకు డౌట్గానే ఉంది. అగ్రిమెంట్ చూశాక సంతకం చేయనంటాడేమోనని నాకెందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. చేయకుండా ఉండలేడు. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. నీకెందుకు? నువ్వు ధైర్యంగా రా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. పద పద. ఉమ్. అమ్మా తాగలేకపోతున్నారమ్మా, చేదుగా ఉంటుంది కదా. అయినా పర్వాలేదు, తాగించు. పూటకి 6 స్పూన్లు తాగించాలి. తాగించు. ఉమ్. ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి మనం. రెడీ అవ్వమంటే ఇంకేంటి ఆలోచిస్తున్నావు? మేం చాలా కష్టపడి వాళ్ళందరినీ ఒప్పించి మీటింగ్ పెట్టించాం. ఇప్పుడు మనం లేటుగా వెళ్ళినా, అసలు వెళ్ళకపోయినా బోర్డు మెంబర్స్ మాత్రం వెయిట్ చేయరు. వాళ్ళు వెళ్ళిపోతే కంపెనీ దివాలా తీస్తుంది. ఇన్నేళ్లుగా డెవలప్ చేసుకున్న బిజినెస్ మొత్తం నీ కొడుకు కళ్యాణ్ రామ్ యాక్సిడెంట్తో బెడ్ మీదకి చేరుకుంది. ఇప్పుడు నువ్వు వచ్చి దానికి మందులేస్తావో మార్చురీకే చేరుస్తావో నీ ఇష్టం. ఇదిగో నువ్వక్కడికి రాకపోతే అనే క్వశ్చనే లేదు, వస్తున్నావు అంతే. వెళ్ళు, త్వరగా కోటు సూటు వేసుకునిరా, వెళ్ళు. మావయ్య, వాళ్ళు చెప్తోంది కంపెనీ దివాళా తీయకూడదనే బాత్తోనే కదా. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మహేంద్ర అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరింకా ఆలోచిస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. అది కాదమ్మా. మావయ్య, ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అనే పాజిటివిటీతో వెళ్ళండి. అయినా అక్కడ అంతమంది బోర్డు మెంబర్స్ ఉండగా వాళ్ళందరి ముందు వీళ్ళు మిమ్మల్ని చేసే మోసం ఏముంటుంది? అక్కడ జరగబోతుంది మోసమే జానకి. అందరి ముందు ముసలోణ్ణి నిలబెట్టి కంపెనీ అథారిటీ మొత్తం నా పేరుకి మార్చుకోబోతున్నాను. అక్కడ మనం ఏం చెయ్యలేమనుకుంటుంది. ఈ మీటింగ్ తర్వాత వీళ్ళేం చేయలేరని తెలియదు పాపం. మావయ్య, వెళ్ళి రెడీ అవ్వండి. మీటింగ్లో చాలా జాగ్రత్తగా అన్ని పాయింట్స్ మాట్లాడరండి. మన షేర్ హోల్డర్స్ అందరినీ మనకు అనుకూలంగా ఒప్పించండి. మేం కూడా అదే కదా చెప్తుంది. మావయ్య, ఇంకేం ఆలోచించకుండా మీరు వెళ్ళి రెడీ అయ్యారండి. వెళ్ళండి మావయ్య. సరేనమ్మా. అమ్మా, నాన్నను గదిలోకి తీసుకెళ్ళనా? ఆహా, వద్దమ్మా. ఇందాక నువ్వు వేసిన మందులు వేసి కాసేపు అయ్యాక ఈ ఆయిల్తో మర్దన చేసి అప్పుడు తీసుకెళ్లి పడుకోబెడదాం. సరే అమ్మా. వచ్చావా? పద, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఇదిగో అక్కడ మీటింగ్ లో మొహం అని దీనంగా పెట్టుకుని కూర్చోకుండా కొంచెం అలర్ట్ గా ఉండి కరెక్ట్ గా మాట్లాడు. మాట్లాడతారులే మహేంద్ర. ఆయన ఏమన్నా చిన్నపిల్లడా అంత ఇదిగా చెప్పడానికి? నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నీకు తెలీదులే. మీ మావయ్య మొహం ఎలా మాడిపోయిందో. ధైర్యంగా వెళ్ళిరండి మావయ్య. తొందరలోనే కళ్యాణ్ రాముడు ఆఫీస్కి వస్తాడని అందరినీ ఒప్పించండి. పిచ్చి జానకి, మొత్తం సర్వాధికారాలు నా పేరు మీదకి రాయించుకున్నాక ఇంక వీడు ఆఫీస్కొచ్చిన ఆఫీస్ బాయ్కి కూడా పనికిరాడు. అక్కడ మనమేదో మీద పడి ఆస్తంతా రాయించుకున్నట్టు ముఖం ఇలా పెట్టాడు విశాలాక్షి. మావయ్య, మీరింకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరే జానకి, మేం వెళ్ళొస్తాం.
మహేంద్ర, ప్లాన్ బి ఏంటి? ఆఫీసులో చెప్తానులే, పద. హ్మ్. సౌందర్య, నువ్వు తాగించు. నాకు చూపు లేదని ఎవరు చెప్పారు? ఏంటి? నాకు చూపు లేదని ఎవరు చెప్పారు? ఏయ్, ఎవరు చెప్పడమేంటి? నాకు తెలీదా నీకు చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించవని? నాకు చూపు వచ్చింది. నాకు కళ్ళు కనబడతాయి.